ఓల్డ్ బ్యాంగిల్స్తో వాళ్ళ హ్యాంగింగ్ ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన మెటీరియల్స్ బ్యాంగిల్స్ B700 గమ్ నేను యూజ్ చేస్తాను. మీకు ఏ గమ్ మీ దగ్గర అవైలబుల్గా ఉంటే ఆ గమ్ యూజ్ చేయండి. కొన్ని మిర్రర్స్, గ్లాస్ చిన్న మిర్రర్స్ నా దగ్గర మిర్రర్స్ ఉంటే అవి యూజ్ చేస్తున్నాను నేను. అండ్ అన్ని షాప్లో దొరుకుతుంది బ్యాంగిల్స్ మెటీరియల్స్ షాప్లో దొరికేస్తుంది ఈజీగా. నేను ఇక్కడ ఆరెంజ్ కలర్ యూజ్ చేస్తాను. మీకు నచ్చిన కలర్ మీరు యూజ్ చేయొచ్చు. అండ్ ఒక నీడిల్ అండ్ థ్రెడ్ కావాలి, మిషన్ థ్రెడ్, నార్మల్ మిషన్ థ్రెడ్ అండ్ సీజర్. ఇప్పుడు ఏమేమి కావాలో చూసారు కదా. ఫస్ట్ మనము వూల్ తీసుకోవాలి. తీసుకొని కొంచెం వీడియోలో చూపిస్తున్నట్టుగా 3 ఫింగర్స్ ఇలా పెట్టి, ఇంత పెద్దదింతా చేయడం కాదు, చుట్టడం కష్టంగా ఉంటుంది. అందుకే ఇలా ఫింగర్స్కి చుట్టేసుకోవాలి వూలు. ఇలా మనకి ఎంత కావాలో అంత థ్రెడ్ తీసుకొని ఎక్స్ట్రాని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా రెడీ చేసుకుని ఒక బ్యాంగిల్ తీసుకొని ఫస్ట్ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా నాట్ వేసుకోవాలి. నేను 2 టైప్స్ నాట్స్ వేస్తున్నాను. నార్మల్ నాట్, నాట్ వేసుకున్నాక ఈ థ్రెడ్ ఉంటుంది కదా, నెక్స్ట్ మీద కట్ చేసుకోవచ్చు. లేదంటే నా అలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా లూజ్ అయిపోతుంటే ఇలా థ్రెడ్ చుట్టుకుంటూ ఫింగర్ని ఇలా పెట్టి నుంచి ఇలా తీస్తూ ఇలా చేయాలి. ఈ వీడియో సరిగ్గా చూస్తూ గమనించినట్టయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇలా పెట్టి ఇలా ర్యాప్ చేసుకుంటూ వెళ్ళాలి. ర్యాప్ చేస్తూ ఉంటే ఇలా వస్తుంది, కనిపిస్తుందా? బ్యాంగిల్కి ఇలా ర్యాప్ చేసుకుంటూ రావాలి. ఫస్ట్ బ్యాంగిల్కి నుంచి థ్రెడ్ తీయాలి అండ్ ఒక ఫింగర్ని ఇలా పెట్టి ఆ ఫింగర్ మధ్యలో ఇలా తీయాలి. అప్పుడు నాట్లా వస్తుంది. ఇలాగా కవర్ చేసుకుంటూ రావాలి బ్యాంగిల్ని.
వీడియోలో చూపిస్తున్నట్టుగా. సేమ్ ఇలానే చేస్తూ ఉండాలి. సగం అయింది కదా, వీటిని ఇలా ఫస్ట్ పెట్టుకొని 1 2 3 and 4 టైంని ఇలా ర్యాప్ చేసుకొని మళ్ళీ సేమ్ 4 అయిపోయాక ఇలా స్టార్టింగ్లో ఎలా చేసాము అలానే. ఇలా హాఫ్ హాఫ్ చేయాలి, ఇక్కడ ఈక్వల్గా ఉండేలాగా. అది సేమ్ ఇలా అక్కడ ఎలా 4 లాగా తీసుకున్నాము, 4 టైం ర్యాప్ చేసిన బ్యాంగిల్కి సేమ్ ఇక్కడ కూడా 1 2 3 4 ఇలా ర్యాప్ చేయాలి. ఇలా ర్యాప్ చేశాక ఫస్ట్ మనం ఎలా చేసామో ఇప్పుడు పెట్టి రూట్ నుంచి తీయాలి. ఇక్కడ బ్యాలెన్స్ మొత్తం కవర్ చేసాను. సేమ్ ప్రాసెస్ రిపీట్ చేస్తూ ఇప్పుడు ఇలా కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ థ్రెడ్ ఉంది కదా, ఈ థ్రెడ్ని ఇక్కడ వరకు తీసుకొని రావాలి. తీసుకొచ్చి ఫస్ట్ సెకండ్ దీని నుంచి తీయాలి. తీసాక ఇప్పుడు ఇది ఉందా, ఫస్ట్ దీంట్లోకి తీయాలి. వీడియోలో కనిపిస్తున్నట్టుగా సెకండ్ ఇంట్లో తీస్తారు, ఫస్ట్ ఇంట్లో తీయాలి. ఇలా తీసి నెక్స్ట్ మీదలో తీసాం కదా, ఇప్పుడు ఫస్ట్ నుంచి కిందలో తీయాలి. కిందలో తీసామా, ఇది ఫస్ట్, ఇది సెకండ్. ఇప్పుడు థర్డ్ దీనికి ఇలా రేట్ చేసి నెక్స్ట్ దీనికి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా తీసామా, నెక్స్ట్ దాని కిందలో తీయాలి. ఒకసారి పైలో తీయాలి, పైలో తీసాక నెక్స్ట్ కిందలో తీయాలి. మిడిల్లోకి అడ్జస్ట్ చేసుకోండి. మళ్ళీ పైలో తీయాలి,
మళ్ళీ కిందలో తీయాలి. ఇలానే మొత్తం రిపీట్ చేస్తూ వెళ్ళాలి. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక స్క్వేర్ టైప్ డిజైన్ వస్తుంది డైమండ్ షేప్లో. నేను చెప్పిన దానికంటే నేను ఎలా చేస్తున్నాను చూస్తే మీకు అర్థమవుతుంది. కొంచెం కేర్ఫుల్గా చేయండి, ఎందుకంటే గ్లాస్ బ్యాంగిల్స్ కాబట్టి విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. చూసినట్టయితే మీకు ఇక్కడ డిజైన్ ఫామ్ అవుతుంది. చూసారా, డైమండ్ షేప్లో ఇలానే మొత్తం చేయాలి. మనకి ఇంతవరకు ఇలానే రిపీట్ చేయాలి, సేమ్ ప్రాసెస్. మళ్ళీ స్టార్టింగ్ చెప్తున్నాను చూడండి. ఫస్ట్ ఇక్కడ ఒకటి దగ్గర స్టార్ట్ చేసి ఇలా తీసి పైలలు తీయాలి. 4 లైన్స్ అనేక ఒక లైన్ పైలలు తీసి అదే లైన్ నుంచి కిందకి తీయాలి. మళ్ళీ రిపీటెడ్గా సేమ్ ఫస్ట్ పైలలు తర్వాత కిందలు తీయాలి పూలను. ఈ వాల్ హ్యాంగింగ్కి, ఈ బ్యాంగిల్ డిజైన్కి ఇదే హైలైట్గా ఉంటుంది. అంటే కొంచెం కేర్ఫుల్గా చూస్తూ చేయండి, ఈజీగా వచ్చేస్తుంది. వన్స్ అర్థమైపోయింది అనుకో ఒకసారి ఈజీగానే ఉంటుంది. ఇక్కడ నేను 4 తీసుకోండి కాబట్టి డైమండ్ షేప్ వచ్చింది. ఇలా లైన్స్ మీరు ఎన్నైనా తీసుకోవచ్చు. తీసుకుంటే ఆ షేప్ మారుతూ ఉంటుంది డిజైన్. ఇలా చేయడం వల్ల బ్యాక్ సైడ్ చూడండి, ఇలా సేమ్ కలర్ వేసాం కాబట్టి నీట్గా కూడా ఉంటుంది. బ్యాక్ నుంచి చూసినా కూడా ఫ్రంట్కేమో ఇలా డిజైన్ వస్తుంది. మనకి ఎంత కావాలో అంతలా డిజైన్ చేసుకోవచ్చు. నాకైతే సరిపోద్ది ఇంత. సో నేను ఇక్కడికి ఆపేస్తాను. పక్కన వచ్చేలా చూసుకుంటే నీట్గా కనిపిస్తుంది.
చూసారుగా డిజైన్ రెడీ అయిపోయింది. ఇందులో సరిపోయి కొంచెం థ్రెడ్ తీసుకొని థ్రెడ్ కిందలో పెట్టి మళ్ళీ ఇక్కడ నుంచి థ్రెడ్ మధ్య నుంచి సేమ్ అక్కడ ఎలా చేసాం అలాగా అయితే నాట్ వచ్చేస్తుంది. ఒక 2 times నాట్స్ వేసుకుంటే సరిపోతుంది. ఆఫ్టర్ కట్ చేసుకోవడము. ఇలా తయారైంది మన డిజైన్. ఇలాంటివి మనకి 9 కావాలి ఒక బాగా చేయడానికి. నేను ఆల్రెడీ థ్రెడ్ తయారు చేసి పెట్టుకున్నాను. ఇలా దీన్ని ఇప్పుడు అరేంజ్ చేయాలి. చూసారుగా ఇలా ఫస్ట్ 1 తీసుకొని సెకండ్ 1 ఇలా తీసుకొని ఇలా జాయిన్ చేయాలి. జాయిన్ చేయండి. ఫస్ట్ మనం బ్యాక్ సైడ్ తిప్పి 2 ఈక్వల్గా పెట్టుకొని ముందుగా చెప్పాను కదా నీడిల్ అండ్ దారం కావాలి, అది నేను ఆల్రెడీ ఎక్కించి పెట్టుకున్నాను బ్యాక్ సైడ్కి. ఇప్పుడు అలా అరేంజ్ చేసినాక ఇప్పుడు కుట్టాలి. బ్యాక్ సైడ్ తిప్పేసి స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. ఎన్ని ఇయర్స్ అయినా అలానే ఉంటుంది. వాషబుల్ కాబట్టి వాష్ చేసుకొని మళ్ళీ మనం యూస్ చేసుకోవచ్చు. వాళ్ళకి తగిలించుకొని ఫస్ట్ నుంచి సెకండ్ నుంచి నీడిల్ తీయాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా. కొంచెం దాడుకుండా ఇక్కడ వదిలేయాలి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు సేమ్ జస్ట్ మనం జాయిన్ చేసుకుంటున్నాం అంతే. కొంచెం కేర్ఫుల్గా కుట్టుకోవాలి. ఇది ఫస్ట్ మనం వర్క్ చేసినంత టైట్గా మనం చేసినప్పుడు బ్యాంగిల్స్ కదా, గ్లాస్ బ్యాంగిల్స్ ఇరిగిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంది. గట్టిగా డిజైన్స్ ఫాలో అవుతుంది. ఇలాగ అయిపోయాక మనం ఫస్ట్ డిజైన్ కాదు థ్రెడ్ దీన్ని ఇలా పట్టుకొని నాట్ వేసేయాలి. టర్న్ చేస్తే ఇలా వస్తుంది. అలా ఫస్ట్ 3 జాయిన్ చేసుకోవాలి. ఇలా 3 జాయిన్ చేసుకున్నాం.
ఇక్కడ 1 ఇక్కడ 2 టచ్ చేయాలి. టచ్ చేశాక అలా టచ్ చేస్తూ వెళ్ళిపోవాలి. 3 లాగా ఇక్కడ కుట్టాను కదా, సేమ్ ఇలానే ఈ 2కి జాయిన్ చేయాలి. నీడిల్స్తో బ్యాక్ సైడ్ ఇలా తిప్పి టర్న్ చేసుకుంటూ నీడిల్తో కుట్టేసేయాలి. మొత్తం బ్యాక్ సైడ్ తిప్పిస్తే ఈ 2 జాయిన్ చేసుకున్నాక మళ్ళీ ఈ 2ని ఈ 3తో జాయిన్ చేయాలి. ఇలా నీడిల్స్తో కుట్టేసి జాయిన్ చేయడమే. నేను వీటన్నిటిని జాయిన్ చేసి మీకు చూపిస్తాను ఫైనల్ అవుట్పుట్. ఓకేనా? నా బ్యాక్ సైడ్ టర్న్ చేసుకుంటూ మొత్తం నీడిల్స్తో స్టిచ్ చేసేయాలి. లేదు మీకు కష్టంగా ఉందనుకో నీడిల్స్తో కుట్టడం, ఈ ఊల్ ఉంది కదా, ఈ ఊల్తో కూడా మీరు అటాచ్ చేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్నట్టు కాకపోతే ఇలా నీడిల్ బయటకి కనిపిస్తుంది, అందుకే నీడిల్స్ కుడితే కనిపించదు, అంతే డిఫరెన్స్. మీకు ఎలా ఈజీ అనిపిస్తే అలా చేయండి. నాట్ వేసుకుంటే ఎక్స్ట్రా ఉంది, కట్ చేసేసుకోవడం. ఇలా 2 అటాచ్ చేస్తాం. వీడియోలో చూపిస్తున్నట్టుగా నాట్ వేసుకుంటే సరిపోతుంది. చూసాను ఇంత ఈజీగా మనం అటాచ్ చేసుకున్నాను. మీతో కూడా అటాచ్ చేసి చూపిస్తాను మీకు. ఫైనల్లీ మనం ఇవన్నీ స్టిచ్ చేసేసుకున్నాం, రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇప్పుడు హ్యాంగ్ చేయడానికి ఒక హ్యాంగర్ మనం రెడీ చేసుకోవాలి. అది ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. రెడీ అయిపోయింది కదా, ఫస్ట్ ఒకటి పట్టుకొని ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ టర్న్ ఆఫ్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని ఇక్కడ ఒకటి ఉంది కదా, ఇలా మీరు చూపిస్తున్న విధంగా తీసుకొని నార్మల్ థ్రెడ్ నేను తీసుకున్నా, ఇంకో సైడ్
మనం ఎంత హ్యాంగ్ చేయాలనుకుంటున్నామో అంత తీసుకొని మళ్ళీ సేమ్ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని మనము నీడిల్ ఫస్ట్ నుంచి మీద తీసి కింద నుంచి ఇలా ఇక్కడ మనం ఎలా వేసాము డిజైన్ సేమ్ అలానే. ఇప్పుడు బ్యాంగిల్ చుట్టూ వేస్తాం, ఇప్పుడు ఈ థ్రెడ్ చుట్టూ వేస్తాం, అంతే తేడా, అంతే డిఫరెన్స్, ఇంకేం ఉండదు, సేమ్. ఇలా చేయడం వల్ల టైట్గా వస్తుంది, హ్యాంగ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇలా ఈ రౌండ్ చుట్టూ మనం ఇలా కంప్లీట్ చేసుకోవాలి. ఇలా ఫైనల్గా తయారు చేసుకొని దీని థ్రెడ్ని ఇలా వేసేస్తే సరే. ఇంత సింపుల్, మన హ్యాంగింగ్ రెడీ. ఇలా ప్లేన్ ఉండే కంటే మిరర్స్ అటాచ్ చేస్తే ఇంకా బాగుంటుంది. నా దగ్గర మిర్రర్స్ ఉన్నాయి కాబట్టి నేను స్టిక్ చేస్తాను. ఇక్కడ కుందన్స్ ఉన్నా స్టిక్ చేయొచ్చు, ఇక్కడ ఏమంటే అది మన ఇష్టం. ఇక్కడ కంపల్సరీ మిర్రర్స్ స్టిచ్ చేయాలని ఏం లేదు. ఫైనల్ అవుట్ఫిట్ ఇస్ రెడీ. ఇంకా బాగా హ్యాంగ్ చేస్తే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది.